ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు మహాసభల వేదికలో రామోజీరావు కళా ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ ఏర్పాటు చేసిన రామోజీరావు విగ్రహాన్ని చూసి ఆహుతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాషకు ఆయన చేసిన కృషిని కొనియాడుతున్నారు. తెలుగు భాష అనగానే ఎవరు ఏమనుకున్నా సరే రామోజీరావు గారు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. కేవలం పత్రిక ద్వారానే కాకుండా ప్రపంచ సాహిత్యం మొత్తాన్ని 5 రూపాయలకి రైల్వే స్టేషన్లో అందించి 3 గంటల్లో ప్రపంచం మొత్తాన్ని చిట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి విపులా చతుర లాంటి పుస్తకాలని పబ్లిష్ చేయడంలో ఆయనకున్నటువంటి భాషాభిమానము మామూలు వాళ్ళకి సాధ్యం కానటువంటిది. అదేవిధంగా తెలుగు సాహిత్యం ఆదివారం నాడు విశిష్టమైనటువంటి కవిత్వాలు ఉన్నటువంటి ఆదివారం నాడు ఎడిటోరియల్ కనుక చదివితే తెలుగు అంటే ఏమిటో తెలుస్తుంది. అది రామోజీరావు గారి యొక్క కాంట్రిబ్యూషన్. మామూలుగా సాహిత్య వేదిక ఉండదు పేపర్లో, కానీ ఆదివారం నాడు చూసి అది ఉంటుంది. ప్రత్యేకించి అనేక పత్రికలు ఉండదు. తెలుగు వెలుగు అనే పత్రిక పెట్టినప్పుడు అందరం ఆలోచించాం, ఇది బహుశా భారతికి మరొక డూప్ అయిపోతున్నామో, భారతి లాంటిది పోయింది కాబట్టి అనుకున్నాం. కానీ దాని విశిష్టతని దానికి తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి గొప్ప వాళ్ళని అందరినీ కూడా తయారు చేసింది. ఇవాళ పత్రికా రంగంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు, అంటే మిగిలినటువంటి పత్రికల్లో ఉండేటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఈనాడు స్కూల్ నుంచి వచ్చినటువంటి వాళ్లే. అంటే కేవలము ఒక వ్యాపార సంస్థ ద్వారా పత్రిక పెట్టడమే కాకుండా దాన్ని ఇంత విస్తృతం చేసినటువంటి గొప్ప మహనీయుడు వీరు. భాషా కారణాల్లో ఆధునిక యుగంలో రామోజీరావు గారు చేసినటువంటి సేవ మాత్రం అద్భుతమైనటువంటిది. అయితే ఈ యొక్క తపనంతా కూడా ప్రభుత్వాలు గమనించాలి. కేంద్ర ప్రభుత్వం గమనించి మోడర్న్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టారు. దాంట్లో మాతృభాషకి ఏ స్థానం ఇవ్వాలో ఇచ్చారు. అయితే ఇది ఖచ్చితంగా అమలయ్యేట్టు చూడాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద, తల్లిదండ్రుల మీద, ఇలాంటి యూనివర్సిటీస్ నడిపేటువంటి పెద్దవాళ్ల మీద ఉన్నది. ఒక్క భాష నిలబడితే సంస్కృతి నిలబడుతుంది, సంస్కారం నిలబడుతుంది, కుటుంబాలు నిలబడతాయి. తెలుగు భాషని వాడుక భాష కింద మనం ప్రమోట్ చేసుకుంటామంటే బాగానే ఉంటుంది అనేది. మేమైతే కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచ తెలుగు బాలల పండుగని బాలోత్సవం చేస్తూ ఉన్నాము. ఆ బాలోత్సవంలో ప్రతి ఇయర్ 10,000 మంది పైన పిల్లలు 200-300 స్కూళ్ళ నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు వచ్చి 3 రోజులు పార్టిసిపేట్ చేసి అందరూ సంతోషంగా, అంటే తెలుగును గుర్తు చేసుకోవటం అనేది అవసరం అన్నట్టు చేస్తున్నాం అనమాట. తెలుగు మాట్లాడటం అనేది ఎక్కడ మనం నామోషి ఫీల్ అయ్యేది కాదు. మనం బాగుపడ్డ వాళ్ళందరూ ఇప్పుడు మన రామోజీరావు గారు ఉన్నారు. తెలుగు అనగానే గుర్తొచ్చేది రామోజీరావు గారు అంటారు. తెలుగు చదువుకున్న వాళ్ళు బాగుపడకపోవటం లేదనేది అది కొంచెం పిల్లల్లోకి వెళ్ళాలి. ఆ తెలుగు బాగా చదువుకొని తెలుగులో మాట్లాడుకుంటా రేపు ఇంగ్లీషు నాలెడ్జ్ తోటి లోకంలో ఎక్కడ బాగుపడ్డా మన తెలుగును మర్చిపోకుండా తెలుగును బతికించాలనే దానికి అంతవరకు చేస్తున్నాం.